టీడీపీలో తిరువూరు పంచాయతీ చివరి దశకు చేరిందా? ఎమ్మెల్యే కొలికపూడిపై చర్యలు తప్పవా? నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిను ప్రకటించాలని హైకమాండ్ నిర్ణయించిందా? అసలు చంద్రబాబుకు చేరిన నివేదికలో ఏముంది? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి టీడీపీకి తలనొప్పిలా మారింది. తమ పార్టీకి చెందిన రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఓ గిరిజన మహిళను అసభ్యంగా దూషించాడని, ఆయనపై 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానంటూ పార్టీ హైకమాండ్ కు కొలికపూడి అల్టిమేటం ఇచ్చారు. దాంతో తిరువూరు నియోజకవర్గంలో అసలేం జరుగుతుందో నివేదిక ఇవ్వాలని పార్టీ పెద్దలు ఆదేశించారు. ముఖ్య నేతలకు, స్థానికులకు ఫోన్ కాల్స్ చేసి వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారు. తమకు చేరిన సమాచారమంతా కలిపి చంద్రబాబు, మంత్రి లోకేష్ కు రిపోర్ట్ ఇచ్చారు. దాంతో ఆ నివేదికలో ఏముంది, కొలికపూడి ఇష్యూను ఎలా సెటిల్ చేయబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. కొలికపూడి శ్రీనివాస్ విధించిన 48 గంటల డెడ్ లైన్ పూర్తయినా ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఇదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్ రెడ్డితో పాటు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చారు. తమ ఆవేదన కూడా వినాలని విజ్ఞప్తి చేశారు. తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ని మార్చాలంటూ కొలికపూడికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అయితే తిరువూరు గొడవ కుటుంబంలో చిన్న సమస్య లాంటిదని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఆ సంగతి హైకమాండ్ చూసుకుంటుందన్నారు. ఇప్పుడు తిరువూరు అనేది వాళ్ళ సమస్య కాదు, వాళ్ళ పండగ వాతావరణం. తిరువూరు ఏదైనా ఉంటే అధిష్టానం చూసుకుంటుంది, వారిని అడిగితే బాగుంటుంది. తిరువూరు అనేది అధిష్టానం చేతిలో ఉంది. తప్పకుండా వాళ్ళు ఏదైనా మంచిగా అందరినీ కూర్చోబెట్టి సమస్యలు, కుటుంబంలో విభేదాలు చాలా ఉంటాయి, కుటుంబంలో కూర్చుని పరిష్కరించుకుంటే సమస్యలు కొలిక్కి వస్తాయి. తప్పకుండా అధిష్టానం ఆ దిశగా ప్రయాణిస్తుంది. 3 మెన్ కమిటీ లేదు, ఇంకోటి లేదు, అసలు 3 మెన్ కమిటీ లేదు. అధిష్టానం అందరు సూచనలు అడిగింది, దాంట్లో సూచనలు అయితే అందరం కూడా పార్టీ అంతర్వర్గంగా ఇవ్వటం జరిగింది. ఎవరు పార్టీ లైన్ దాటినా చర్యలు తప్పవని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. త్వరలోనే తిరువూరు పంచాయతీకి ఫుల్ స్టాప్ పెడతామన్నారు. తిరువూరుకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కలిపి మరి స్థానిక ఎమ్మెల్యే గారి మీద, వారి యొక్క మాట తీరు మీద, వారు వాడుతున్నటువంటి పదజాలాల పట్ల కొంచెం అసంతృప్తి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే అందరితో పిలిచి అసలు వాస్తవం ఏంటి అన్నది తెలుసుకోవడానికే మరి ఈరోజు ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే పార్టీ నియమావళి దాటితే మాత్రం వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఎవరైనా సరే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, నియమావళికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరోవైపు కొలికపూడి ఆరోపణలు చేస్తున్న రమేష్ రెడ్డి గురించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పల్లా శ్రీనివాస్ అన్నారు. తిరువూరు ఇన్ఛార్జ్ ని మార్చాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారని, అందరి అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకుని తదుపరి కార్యాచరణ రూపొందిస్తామన్నారు.